నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ నగరంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో మందికి ప్రాణదానం చేసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్తో పోరాడుతున్న చాలా మందికి తిరిగి ఊపిరి పోసింది. అదే స్ఫూర్తితో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏజెన్సీ లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర ప్రారంభించారు. క్లబ్ అధ్యక్షులు దాసరి శేషకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే ఆ వ్యాధి బారి నుంచి బయటపడవచ్చన్నారు. ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ మరియు విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ కుమారి, జోన్ చైర్మన్ హనుమంతరావు, జిల్లా కేబినెట్ మెంబర్ అట్లూరి సురేష్, మాజీ జోన్ చైర్పర్సన్లు మద్దిపాటి నాగేశ్వరరావు, పంతకాని వెంకన్న, కొండపల్లి పండు, గోరంట్ల విజయరామరాజు, కాకర్ల వీరభద్రరావు, బవిరిశెట్టి మురళీకృష్ణ, విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు, తమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ మరియు మా విద్యా వికాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి జంగారెడ్డిగూడెంలోని ప్రజలందరూ, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ క్యాన్సర్ ఇందులో ఏంటంటే పాస్మియర్ టెస్టులు, అలాగే మొత్తం రకరకాల టెస్టులన్నీ కూడా చేస్తున్నారు. ఇది బయటికి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా ఖర్చుతోటి, ప్రయాసతోటి కూడుకున్న పని. కాబట్టి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వెహికల్ తోటి సహా వచ్చి ఇక్కడ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంతా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.